టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్. తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో అవినీతి దందా గురించి మనం గత 3 నెలలుగా చర్చిస్తూ వస్తున్నాం. అటు ప్రజల్లో, పేరెంట్స్లో, విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో అవేర్నెస్ కోసం. ఏదేమైనా విద్యా వ్యాపారంలో మనం తవ్వే కొలిది కుంభకోణాలు, అవినీతి, దందాలు, గవర్నమెంట్ జీవోలు పక్కన పెట్టడం, ఏ కోర్సు చూసినా అవినీతి, ఏ కోర్సు చూసినా అక్రమాలు. నిజంగా ప్రైమ్ 9 సమాజహితం కోసం చేసినప్పుడు మేము ఒక కార్పొరేట్ విద్యా సంస్థలే అనుకున్నాం, ఇంటర్మీడియట్ అనుకున్నాం, స్కూల్స్ అనుకున్నాం. తర్వాత ఒక అడుగు ముందుకేస్తే మెడికల్ కాలేజీ, ఇంకొందుకు ముందుకేస్తే ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంకా వేస్తూనే ఉంటున్నాం. వేసే కొలిది అనేక విషయాలు సమాజంలో విద్యా వ్యవస్థలో గత 2-3 శతాబ్దాలుగా పేరుకుపోయిన ఈ అవినీతి అనొచ్చు, అక్రమాలు అనవచ్చు, పట్టించుకోని అధికారులు అనొచ్చు, మంత్రులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. దీంట్లో అందరూ భాగస్వామి, ఎవరికీ మినహాయింపు లేదు. ఆ విషయంలోనే మనం ఈరోజు ఒక స్పెషల్ డిబేట్ మీ ముందుకు తీసుకురాబోతున్నాం. నిజంగా భారతదేశంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలని 1946లో కొన్ని చట్టాలను రూపొందించి పాలిటెక్నిక్ అనే విద్యా వ్యవస్థని ప్రవేశపెట్టారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న దేశంలో టెక్నికల్గా ఒక నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉండాలని 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి పాలిటెక్నిక్ ఒక 3 సంవత్సరాల కోర్సును అప్పట్లో ప్రవేశపెట్టారు. కానీ అది స్టార్టింగ్లో ఉన్నంత స్పీడు ఇప్పుడు లేదంటే కారణం అధికారులు, ప్రభుత్వాలు, ఈ కాలేజీ యాజమాన్యాలని చెప్పక తప్పదు. కారణం తెలుగు రాష్ట్రాలలో నిజంగా ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ఈ పాలిటెక్నిక్ దందా కూడా కొంత నడుస్తుంది. అది ఈరోజు మీకు చూపించబోతున్నాం ప్రైమ్ 9 వేదికగా. ఆ విషయాలు మనం మాట్లాడే ముందు ఈ డిబేట్లో పాల్గొనాలనుకున్న వాళ్ళు కూడా కాలర్స్ కానీ, ఈ పాలిటెక్నిక్ విద్య చదువుతున్న కొంతమంది బాధితులు కూడా మనకు ఫోన్ చేశారు. మీరు కూడా ఈ డిబేట్లో పాల్గొనాలంటే స్క్రీన్ పైన నెంబర్లకు ఫోన్ చేసి మీ సమస్యని మా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయండి. ఈ డిబేట్లో పాల్గొన్న వారిని పరిచయం చేస్తాను. కొట్టే మల్లికార్జున, ఏపీ బీజేపీ యువమోర్చా నాయకులు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే సార్. అలాగే క్రాంతి కుమార్ గారు, నేషనల్ ప్రెసిడెంట్, ఇండియన్ నేషనల్ యువజన పార్టీ. నమస్కారం క్రాంతి కుమార్ గారు. నమస్కారం. చెప్పండి క్రాంతి కుమార్ గారు, గత 3 నెలలుగా ప్రైమ్ 9లో మనం ఒక ఎడ్యుకేషన్ని ఒక స్పెషల్ టాపిక్గా తీసుకున్నాం. ఎడ్యుకేషన్ అంటే ఒక దేవాలయం. ఆ దేవాలయంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా నవ సమాజాన్ని ఉద్ధరించాలి, సమాజ శ్రేయస్సు కోసం ఆ విద్య ఉపయోగపడాలి. ప్లస్ అట్ ది సేమ్ టైం మనిషి జీవనోపాధికి కూడా విద్య ఉపయోగపడాలి. 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, అతను చదువుకుంటే అతని జీవనోపాధికి ఉపయోగపడుతుంది. 2, సమాజంలో ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఈ 2 కోరికలు నెరవేరడానికి అనేక రకాలైన కోర్సులు తెలుగు రాష్ట్రాల్లో ఎల్కేజీ నుంచి మొదలుపెట్టి ఎంబీబీఎస్ మెడికల్ వరకు కూడా ఉన్నాయి. దాంట్లో ఇదొక పాలిటెక్నిక్ అనే కోర్సు. ఈ కోర్సుని నిజంగా గవర్నమెంటే చేతులారా అధికారులు అనొచ్చు, ప్రభుత్వాలు అవ్వచ్చు, కానీ నీరు గారుస్తూ ఈ రోజున మూతపడే స్థితికి తీసుకెళ్లారు. కారణం తెలుగు రాష్ట్రాలలో ఈ పాలిటెక్నిక్ దాంట్లో చదువుతున్న పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు. గవర్నమెంట్ ఫీజు రెగ్యులేటర్ ఫీజులు పెంచితే, ఫస్ట్ ఇయర్ పెంచితే, సెకండ్ ఇయర్ పెంచితే, థర్డ్ ఇయర్ కూడా అప్లికేబుల్ చేస్తారు. వాళ్ళు చదువైపోయాక బయటికి వెళ్దామంటే టీసీలు ఉండవు, ఫర్దర్ కోర్స్ చేయడానికి ఈ స్కాలర్షిప్స్ అడ్డొస్తాయి. ఇంకా ముందుకు వెళితే సప్లిమెంటరీ రాసిన వాళ్ళు ఉంటారు పాపం ఈ పాలిటెక్నిక్ పిల్లలు. వాళ్ళ రిజల్ట్ రాకముందే ఐసెట్ ద్వారా అడ్మిషన్స్ మొదలు పెట్టేశారు. నిజంగా ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో పాలిటెక్నిక్ విద్యార్థులకి ఒక భయం పట్టుకుంది. 3 సంవత్సరాలు ఈ పాలిటెక్నిక్ చేసే కన్నా 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదువుకుని దేవుడి దేవాల బీటెక్ చేసుకున్న ఏదో జాబ్ అన్నా వస్తుంది సాఫ్ట్వేర్లో అని ఆలోచనలో పిల్లలు అటువైపు వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ సమాజంలో ఈ అధికారులు, మేధావులు ఆలోచించవలసిందంటే టెక్నికల్ నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ మనకి ఇండస్ట్రియల్ ఎంత ఇంపార్టెంటో ఎడ్యుకేషన్ వైపు కూడా వెదర్ టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్ కూడా ఇంపార్టెంట్. ఈ టెక్నికల్ని మొత్తం తొంగలో తొక్కుతున్నాయి ఈ అధికారులు కానీ ప్రభుత్వాలు. కానీ నిజంగా ఈ పాలిటెక్నిక్ కాలేజీలో నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయంటే నిల్, టీచింగ్ ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ ఉన్నారంటే నిల్. దీని మీద ఒక నియంత్రణ లేదు. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఈ కాలేజీ కోర్సుల మీద ఒక రివ్యూ మీటింగ్లు అనేది తెలుగు రాష్ట్రాల్లో జరగట్లేదు. సో దట్ దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు మన పాలిటెక్నిక్ విద్యార్థుల పరిస్థితి ఎట్లుంది అని అంటే, ముఖ్యంగా నేను ఒక సంఘటనతోని వివరిస్తాను, ఆ తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్తాను. ఒకసారి నేను కొంతమంది పాలిటెక్నిక్ విద్యార్థులు మన ఆఫీస్కి వచ్చి వాళ్ళ కష్టాల గురించి మాట్లాడితే, సరే పోదాం నడవండి, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్కి సంబంధించి ఒక చైర్మన్ సెక్రటరీ ఆఫీస్ ఉంటుంది అనమాట. అది మన మాసప్ ట్యాంక్లో ఉంటుంది. వాళ్ళను ఎంత దారుణంగా చూస్తారంటే గంజిల ఈగల్ని తీసి పాడేసినట్టుగా పాడేస్తారు. ఇది ఆ రోజు విద్యార్థులు దగ్గర ఒక 150 నుండి 200 మంది విద్యార్థులు వెళ్ళి
మాకు ఇట్లా ఒక ప్రాబ్లం ఉంది, దయచేసి మా ప్రాబ్లంని అర్థం చేసుకోండి అని అడిగితే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ ఆఫీస్ దగ్గర ఇది పరిస్థితి. గేట్లకు తాళాలు వేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండి మార్నింగ్ 10 o'clock నుండి 5 గంటల వరకు ఒకడు రాని, ఇద్దరు రాని, 100 మంది రాని, 1000 మంది రాని, ఎంతమంది వచ్చినా సరే వాళ్ళ కంప్లైంట్స్ అన్నిటిని తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఏ గవర్నమెంట్ ఆఫీస్కైనా ఉంటుంది. కానీ అక్కడ గేట్లకు తాళం వేసేసి ముఖాలు చూసి బొట్లు పెట్టే రకాలలాగా ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు తయారయ్యారు. ఆ రోజు పోయి అక్కడ లొల్లి చేస్తే అప్పుడు విద్యార్థుల కంప్లైంట్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పుడు మన దగ్గర ఈసెట్ అని ఉంటుంది. ఇప్పుడు నార్మలీ ఇంజనీరింగ్ కోర్సులోకి ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళకు ఎంసెట్ ఎగ్జామ్ ఎలాగైతే ఉంటుందో ఇంటర్మీడియట్ తర్వాత, అదేవిధంగా పాలిటెక్నిక్ 3rd ఇయర్ తర్వాత డైరెక్ట్గా 2nd ఇయర్ ఇంజనీరింగ్కి లాటరల్ ఎంట్రీ తీసుకోవడానికి ఈసెట్ అనే ఒక ఎగ్జామ్ పెడతారు. ఈ ఎగ్జామ్కి కూడా గవర్నమెంట్ పరిధిలోనే ఈసెట్ బోర్డు ఉంటుంది, గవర్నమెంట్ పరిధిలోనే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ 2 బోర్డులు ఒక ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకొని ఆ తర్వాత ఈ ఈసెట్ కౌన్సిలింగ్ అయి ఉండొచ్చు, వీటన్నిటిని కండక్ట్ చేయాలి. పోయిన సంవత్సరం కొంతమంది స్టూడెంట్స్ ఒక తీవ్రమైన సమస్యను తీసుకొని వచ్చారు. అన్న మాకు అసలు కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల సప్లిమెంటరీ రాయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయిపోయి దాని రిజల్ట్స్ రాకముందే వీళ్ళు కౌన్సిలింగ్ పెట్టడం వల్ల అక్కడ ఫెయిల్ అని చూపిస్తుంది, మా ఎలిజిబిలిటీ ఏమో నో అని చెప్తుంది. దానివల్ల మేము తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నాము, దయచేసి దీని గురించి ఏమైనా చేయంటే ఆ రోజు మేము ప్రతి ఒక్కరికి నివేదికలు ఇచ్చినాము. అక్కడ ఉన్నటువంటి చైర్మన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో వారికి నివేదిక ఇచ్చినాము. అండ్ రకరకాల ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుండి దీనికి సంబంధించి ఏవేవైతే యూనివర్సిటీ ఛాన్సలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చినాం, అయినా నో యూస్. దీని తర్వాత ఇంకొక ఇష్యూ వచ్చింది. అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ అని చెప్పేసి ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో పాలిటెక్నిక్ కోర్సు కూడా ఉంది. అక్కడ పిల్లలని ఎంత దారుణంగా ఆడుకున్నారంటే వాళ్ళతోని, నిజంగా చెప్పాలంటే ఫుట్బాల్ ఆడుకున్నట్టుగానే ఆడుకొని ఒక్క చోట దంతే ఇంకో చోట పడేటట్టుగా రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. వీళ్ళ సంఘటన ఏంది అని అంటే 2nd ఇయర్ మిడిల్లో ఉన్న విద్యార్థులకు అరే బాబు ఇగో మాకు తెలంగాణ TAFRC వాళ్ళు ఫీజు పెంచేసిర్రు, 1st ఇయర్కి 2nd ఇయర్కి 3rd ఇయర్కి పెంచిర్రు. మీరు ఇప్పుడు 3rd ఇయర్ స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయండి, పెరిగిన 1st ఇయర్ ఫీజు, అయిపోయిన 1st ఇయర్ ఫీజు, పెరిగిన 2nd ఇయర్, అయిపోయిన ఇయర్ అది దాని ఫీజు, ఈ 2 కలిపి 3rd ఇయర్ పెరిగిన ఫీజుతో పాటు ఇప్పుడు కట్టండి అని అంటే ఆ పిల్లలు ఏం చేయాలనో తెలియక మన దగ్గరకు వస్తే మనం వెళ్ళినాము. సెక్రటేరియట్ దగ్గర ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇవ్వడం జరిగింది, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎవరు వినట్లేదని చెప్పేసి దాని మీద ధర్నా చేయడం జరిగింది. ఆఖరికి ఇప్పుడు పిల్లలు ఏ రకమైనటువంటి రెస్పాన్స్ రాకపోతే తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇంత విచ్చల విడిగా అసలు ఒక విద్యార్థికి ఏదైనా కూడా చట్టము ఈ రోజు పాస్ అయింది అనుకోండి, రేపటి నుండి అమల్లో ఉంటది. కానీ ఈ రోజు చట్టాన్ని పాస్ చేసేసి నిన్న మొన్నటి నుండి అమల్లోకి వచ్చిందంటే అది ఎంతవరకు సమంజసకరం? ఈ రోజు నేను ప్రైమ్ 9 వేదికగా తెలంగాణ ప్రజలందరిని అడుగుతున్నాను. ఎందుకంటే ఈ మన పాలిటెక్నిక్ కోర్సులోకి జాయిన్ అయ్యే విద్యార్థులు ఎవరు అని అంటే పేద, ఇంకా ఈ ఫీజు ఇంటర్మీడియట్ లో కార్పొరేట్ ఫీజులు తట్టుకోలేని వాళ్ళు మాత్రమే పాలిటెక్నిక్ వైపు వస్తారు, మెజారిటీ స్టూడెంట్స్. ఎగ్జాక్ట్లీ. అయితే ఒకప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు, సింగరేణి కాలరీస్ అయి ఉండొచ్చు, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయి ఉండొచ్చు, ఇట్లాంటి వాటిలలో టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళు కావాలి. అందరూ బీటెక్ చేయలేరు కాబట్టి ఈ టెక్నికల్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ పాలిటెక్నిక్ కాలేజెస్ ఓపెన్ చేయడం జరిగింది 1946లో. ఈ రోజు ఆ టెక్నికల్ ట్రైనింగ్ ని పెంచుకుంటూ పోవాల్సింది పోయి వీళ్ళు ఏం చేసిర్రు, తుంచుకుంటూ వచ్చేసిర్రు. ఈ రోజు కాలేజీలు ఉన్నాయి కానీ కాలేజీల లోపల టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చే ఫ్యాకల్టీ లేదు, టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చే ల్యాబులు లేవు. నేమ్ సేక్ కి సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఆ సర్టిఫికెట్లు కూడా ఈ పేద విద్యార్థులు దాదాపుగా 60 నుండి 70% మంది విద్యార్థులు స్కాలర్షిప్ల మీదనే డిపెండ్ అయి ఉంటారు. ఒకటేసారి 15 వేల స్కాలర్షిప్లు వాళ్ళకి, అంటే అంత అమౌంట్ డిఫరెన్షియల్ అమౌంట్ ఉంటే ఆ 15 వేల అమౌంట్ ని మొత్తం కలిపి 45,000 3rd ఇయర్ అయిపోయిన తర్వాత ఈ అమౌంట్ కడితేనే మీకు సర్టిఫికెట్ ఇస్తానని చెప్పేసి మొన్న ఒక వారం రోజుల క్రితము
టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కి సంబంధించినటువంటి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ వచ్చిర్రు. ఇక్కడ ఇది ఎంత అన్యాయమో, ఒకవైపేమో ప్రభుత్వము ఈ స్కాలర్షిప్స్ ఇస్తా అంటది, అంటది, సర్టిఫికెట్లు ఆపడము ఇల్లీగల్ అని చెప్పేసి ప్రభుత్వము చెప్తుంది, కోర్టు చెప్తుంది. మనకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము సర్టిఫికెట్స్ విత్హోల్డ్ చేయొద్దని చెప్పేసి క్లియర్లీ చట్టాలు ఉన్నా కూడా ఈ కాలేజీలో సర్టిఫికెట్లు ఇష్యూ చేసే టైంలో మీరు మాకు గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు కాబట్టి మీరు 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇస్తేనే సర్టిఫికెట్లు ఇస్తా అని చెప్పి బెదిరించి కౌన్సిలింగ్ కి సర్టిఫికెట్లు లేకుండా అయ్యే పరిస్థితి క్రియేట్ చేసి లాస్ట్ కి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కొని ఆ తర్వాత సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. ఇది కేవలం ఒక పాలిటెక్నిక్ కాలేజెస్ కాదు, ప్రతి ఒక్క డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్, ఎంబీఏ, ఎంసీ అన్ని కూడా ఉన్నాయి. అన్నా మాకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, అన్నా మీరు ఏదో చేయాలి అని చెప్పేసి కోకొల్లలుగా వస్తున్నారు. ఈ రోజు నేను ప్రభుత్వానికి ఒకటి చెప్తున్నా, మీకు శాతనైతే స్కాలర్షిప్లు ఇస్తానండి, లేకపోతే వదిలేయండి. అంతేగాని అనవసరంగా పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే ఇగో మీకు ఒక బండల్ చూపిస్తాను, క్రాంతి గారు మొత్తము పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కంప్లైంట్లు, మొత్తం గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆఫీసర్ కి ఇచ్చినటువంటి కంప్లైంట్లు, ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి చర్యలు లేవు. క్రాంతి గారు, నేను మళ్ళీ మీతో డిస్కస్ చేస్తాను. కాలర్ లైన్ లో ఉన్నారు మన మార్కాపురం నుంచి. నమస్కారం అండి. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. సార్ లాస్ట్ ఇయర్ మా బాబుని శ్రీ చైతన్య కాలేజ్ హై స్కూల్లో చేర్పించాను సార్. ఎక్కడండి? శ్రీ చైతన్య సార్, విజయవాడ. మా బాబుకు చెయ్యి ఇరిగింది సార్. అదే అక్కడ ఆడుకుంటూ చేరిన 1 వీక్ చెయ్యి ఇరిగింది సార్. ఓకే. ఆ చెయ్యి ఇరిగితే మేము అప్పుడు సార్ మా బాబుకు చెయ్యి ఇరిగింది, అప్పుడు నేను ఫీజు వచ్చేసి 15,000 పే చేశాను సార్. ఓకే. పే చేస్తే ఇవ్వమని అడిగాను సార్. నేను అడిగితే మా బ్రాంచ్ లో ఎక్కడైనా చేర్పించుకోండి మేడం, మేము అలా ఫీజు ఇవ్వము అన్నారు సార్. ఓకే. పాపను బాబుని ఇద్దరిని చేర్చాను సార్. పాపను కాలేజీలో చేర్పించాను, బాబును శ్రీ చైతన్యలో చేర్పించాను సార్. శ్రీ చైతన్యలో ఏం చేర్పించారు మీరు? చెప్పట్లేదు, విషయం చెప్పట్లేదు. కోర్స్ ఏంటి? 9th క్లాస్ సార్. అది చెప్పండి. ఓకే. 9th క్లాస్ చేర్పించాను సార్. చెయ్యి ఇరిగింది, మేము ఇంటికి తీసుకొచ్చాం సార్. ఓకే. ఇంటికి తీసుకొచ్చా, ఫీజు అడిగాను సార్. ఫీజు అయితే 1 month వరకు ఇవ్వలేదు సార్. ఓకే. మళ్ళా తర్వాత వేరే వాళ్ళ ద్వారా రికమెండేషన్ ద్వారా 10,000 కట్టుకొని మాకు 40,000 పే చేశారు సార్. ఓకే. అలా ఇప్పుడు సార్ ఇప్పుడు 10,000 అంటే 1 వీక్ 10,000 పట్టుకున్నారు సార్ మాకి. ఓకే. దాని గురించి ఏం చెప్పట్లేదు సార్. సార్ ఇంకొక క్వశ్చన్ సార్. మరి ఇప్పుడు ప్రైమ్ 9 ఛానల్లో డెబ్యూట్ లో పాల్గొంటున్న అందరికి నమస్కారం సార్. చెప్పండి. ఎంతసేపు శ్రీ చైతన్య అంటున్నారే కానీ సార్, మరి ప్రైమ్ 9 లో యాడ్స్ లలో నారాయణ కాలేజ్ మొత్తం ఎందుకు సార్ అలా చూపిస్తున్నారు? నీట్ ఎగ్జామ్ లో ఇలా మంచి మార్క్స్ వచ్చాయి అని చెప్పేసి అలా చూపించకూడదు కదా సార్ మరి. ఓకే, చెప్పండి. మీ క్వశ్చన్ చెప్పండి. హలో, నెక్స్ట్ కాల్ కట్ అయినట్టుంది. దీక్ష గారు. హలో, చెప్పండి. హలో, చెప్పండి. మీ ప్రశ్న ఏంటి? నేను అన్నమాచార్య కాలేజ్ నుంచి మాట్లాడుతున్నా సార్. అన్నమాచార్య కాలేజ్ ఎక్కడండి ఇది? బాటా సింగారంలో ఉంటుంది. చెప్పండి. రంగారెడ్డి డిస్ట్రిక్ట్. చెప్పండి సార్. మాది 2023లో 10th క్లాస్ కంప్లీట్ అయింది. ఓకే. జూలైలో అడ్మిషన్ తీసుకున్నాం. ఇప్పుడు మేము ప్రజెంట్ థర్డ్ ఇయర్ చదువుతున్నాం. మేము అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 6,100 కట్టాలని చెప్పారు. ఇంకా 15,000 స్కాలర్షిప్ వస్తుంది పర్ ఇయర్ కి అని అన్నారు. ఏ కోర్స్ కి? సిఎస్సి అండి, కంప్యూటర్ సైన్స్. ఓకే. బీటెక్ కాదు, డిప్లొమానే, పాలిటెక్నిక్. ఓకే, డిప్లొమా ఇన్ పాలిటెక్. ఓకే, చెప్పండి. 21,000 టోటల్ వచ్చేసి. మీకు వచ్చిన సీటు ప్రైవేట్ కాలేజీలోనా గవర్నమెంట్ కాలేజీలోనా? ప్రైవేట్. ఓకే, రైట్. కౌన్సిలింగ్ ద్వారా వచ్చింది. ఎస్. రైట్. చెప్పండి. మిడిల్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ ఫీ హైక్ అని చెప్పారు. ఓకే. అది కూడా ఒక నార్మల్ నోటీస్ అది. సో అది పంపించి ఎక్స్ట్రా 6,100 కట్టేది కదా సార్ మేము ఫస్ట్. దాంతో పాటు ఎక్స్ట్రా 18,000 పే చేయమని చెప్పారు. ఓకే. ఆల్రెడీ మాది ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ స్టార్ట్ అయింది. ఓకే. ఆ టైంలో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన ఫస్ట్ ఇయర్ ది ఇంకా సెకండ్ ఇయర్ ఫీజు, నెక్స్ట్ వచ్చే థర్డ్ ఇయర్ ఫీజు కూడా. ఓకే. మొత్తం
2 years కలిపి 16K, Okay. 36,000. ఎస్. సో మేము ఇట్లా చేస్తున్నారని చెప్పి క్రాంతి అన్న దగ్గరికి వెళ్ళి ఇట్లా మా ఇష్యూ ఇట్లా అవుతుందన్న, మా కాలేజ్ ఇట్లా చేస్తున్నారు, హైక్ అయింది, మేము ఈ సిచ్యువేషన్ లో కట్టలేమన్నా అని చెప్పేసి వెళ్ళినాం. అన్న వచ్చేసి అది టీఏఎఫ్ఆర్సి ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చినాం, రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. దాని నుంచి కూడా నో రెస్పాన్స్ ఇంక ఇప్పటి వరకు. హలో, ఓకే ఓకే ఓకే. ఇప్పుడే అందిన వార్త, హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీ చైతన్య ఐఐటి అకాడమీ నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుసేన్ నాయక్ తనిఖీ చేశారు. అకాడమీ పేరుతో కాలేజీ నడపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీలోని వసతులు, ఇతర సదుపాయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా శ్రీ చైతన్య కాలేజీ నడుపుతున్నారని అన్నారు. లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ కనీస వసతులు కల్పించడం లేదని మండిపడ్డారు. కనీసం బాత్రూంలో నీళ్లు ఇవ్వలేని పరిస్థితి శ్రీ చైతన్య కాలేజీలో ఉందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉన్నందున వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పీసీఆర్ గారు ఒక్కసారి అది ప్లే చేయండి. రేపటి భవిష్యత్తు యువతది, కానీ ఇలాంటి యాజమాన్యాలు, ఇలాంటి కాలేజీలు వితౌట్ నాట్ పర్మిషన్స్ ఒక జైల్ లాంటి పెట్టి ఉంటే భవిష్యత్తులో యువత రేపటి భవిష్యత్తుని ఎలా అనగలుగుతాం? హాస్టల్ రూమ్స్ చూసినాం, ఒక్కొక్కరికి ఐదుగురు ఆరుగురు ఒక స్కూల్ ఒక రూమ్లో ఉంటున్నారు. కనీసం బాత్రూంలో వాటర్ లేదు. వాళ్ళే కింద 6 ఫ్లోర్లు బాటిల్ ఎత్తుకొని పోదు, తాగడానికి అదే, బాత్రూమ్ పోవడానికి అదే, స్నానానికి అదే. 2 రోజులు స్నానాలు కూడా చేయరట పిల్లలు. నేను కాదు, వాళ్ళు చెప్పే మాటల్లో చెప్తున్నా. వాళ్ళు చెప్పింది మీరు చూసిరు కూడా, అది మళ్ళీ మీరు రిప్లై చేసుకోవచ్చు. తరగతి గదులు 30 మంది కన్నా ఎక్కువ పెట్టద్దని నామ్స్ ఉంది గవర్నమెంట్కి. 70 మంది పైన ఒక్కొక్క రూమ్లో ఉంటారు. మినిమం డిజిటల్ క్లాస్ కానీ ఒక ల్యాబో గీవో ఏది లేదు. ఏమైనా అంటే వీళ్ళకి తెలిసిందంటే వారానికి 4-5 ఎగ్జామ్లు రాస్తారంట. ఉదయం మాట్లాడింది సాయంకాలం ఎగ్జామ్ రూపంలో రాయాలి. స్టూడెంట్ అంటున్నారు మీ ఇంటర్ బోర్డు ఏప్రిల్ 2 నుండి స్టార్ట్ అయింది సార్. ఎట్టా 10th అయిపోగానే మమ్మల్ని తీసుకొచ్చి మా తల్లిదండ్రులు ఇలా పెట్టిపోయారు. అప్పటి నుండి ఇవాళ వరకు నో హాలిడే 3 months నుండి. ఏం చేస్తున్నారు బిడ్డ? బయట అకాడమీ అని రాసింది, చైతన్య అకాడమీ అని రాసి ఉందేమో, ఏదో చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ అని రాసి ఎడ్యుకేషన్ అని ఏదో రాసింది. కానీ ఇక్కడ అకాడమీ అనేది లేదు, ఇక్కడే లేకుండా ఆడ. ఓకే, చూశారు కదా, మాదాపూర్లో శ్రీ చైతన్య అకాడమీ పేరుతో సాక్షాత్తు ఎవరెళ్ళి తనిఖీ చేసినా కూడా అక్కడ భోగతాలు రోజు రోజుకి ప్రజలకు చూపిస్తున్నా కూడా పేరెంట్స్. ఇక్కడ ఆయన ఒక మాట చెప్పారు, సమ్మర్ వెకేషన్లో హాలిడేస్ ఇవ్వట్లేదని మొత్తుకున్నాం ప్రైమ్ న్యాన్ వేదికగా. గవర్నమెంట్ ఇంటర్మీడియట్ బోర్డు ప్రైమ్ న్యాన్ కథనాలకు స్పందించి టాస్క్ ఫోర్స్ పెట్టారు, అయినా చర్యలు లేవు. కానీ ఇలా సాక్షాత్తు హుసేన్ గారు వెళ్ళి అక్కడ చూస్తే ఎగ్జామ్స్ అవగానే మల్లాడి తీసుకొచ్చి పేరెంట్స్ అక్కడ పడేశారు. అంటే అనకూడదు కానీ సబ్జెక్టు కరెక్షన్ ఏదైనా నేరం చేసినోడికి 24 గంటల్లో జడ్జి గారి ముందు ప్రవేశపెట్టి ఇమీడియట్గా రిమాండ్ రిపోర్ట్ కొట్టి ఆ ఎస్ఐ కానీ సిఐ కానీ కన్సర్న్డ్ ఐఓ పట్టుకెళ్ళి దగ్గరున్న జైల్లో పడేస్తారు జడ్జి గారు నోటీసులో పెట్టి. ఇక్కడ ఎలా ఉందంటే 10th క్లాస్ అయిపోగానే ఇంటర్మీడియట్ హాస్టల్లో పడేయటం, లేకపోతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అవగానే సెకండ్ ఇయర్ హాస్టల్లో పడేయటం. అంటే ఎంత దారుణంగా ఉన్నారంటే పేరెంట్స్. మీరు ఎటుపోతుంది మీ సమాజంలో పేరెంట్సే మొదటి ముద్దాయిలని చెప్పక తప్పదు. ఎందుకంటే మీ పిల్లలకి కావాలని తీసుకెళ్ళి మీరు జైల్లో పెడుతున్నారు. బంగారు భవిష్యత్తు ఉంది వాళ్ళకి. ఏదేమైనా నిజంగా ఈ రోజున అది వాళ్ళు వెళ్ళి తనిఖీ చేయటం మరొక్కసారి శ్రీ చైతన్య చేస్తున్న ఆగడాలు ప్రైమ్ 9లో చూపించాం. దయచేసి పేరెంట్స్ మీరు ఆలోచన చెయ్యండి. మన సమాజంలో మనం ఎటువైపు పోతున్నామో, మన విద్యను కొనుక్కుంటున్నాం, అడుక్కుంటున్నాం. బలవంతపు విద్యలో మన సమాజం ఉంది, అది వద్దు. మనకి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, స్ట్రెస్ లేని ఎడ్యుకేషన్ కావాలి. ఇది ప్రైమ్ 9 మోటో. మన చర్చను కొనసాగించడం చేద్దాం. చెప్పండి వెంకట, మన మల్లికార్జున గారు చెప్పండి. నిజంగా ఈ రోజున పాలిటెక్నిక్ అనేది ఒకప్పుడు పాలిటెక్నిక్ చదివితే ఒక బీటెక్ అయిపోయినంత వాల్యూ ఉండేది ఒక 2-3 శతాబ్దాల క్రితం. అంటే ఒక 20 సంవత్సరాలు వేసుకోవచ్చు. మనం బిహెచ్ఎల్ కానీ ఎన్ఆర్ఐ ఏ కంపెనీ చూసుకున్నా కూడా పాలిటెక్నిక్ డిప్లొమా చేస్తే అది ఒక
ల్యాండ్ మార్కు, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉందనుకునేవారు. అప్పట్లో బీటెక్ వైపు లేదు. కంపెనీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తనిఖీలు చేసినప్పుడు ఎవరో క్వాలిఫైడ్ ఇది టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లేరని ఐటీఐని తీసుకొచ్చారు, డిప్లొమాలను తీసుకొచ్చారు. ఈ సర్కంటెన్స్లో ఈ రోజున మొత్తం అవన్నీ బుట్టదాగలైపోయి ఆ కాలేజీలు, ఆ పాలిటెక్నిక్ కాలేజీలన్నీ కూడా ఫ్యాకల్టీ లేక, ల్యాబొరేటరీలో ఇన్స్ట్రుమెంట్స్ లేక మొత్తం పక్కదారి పడుతుంది. ఏమంటారు దీని గురించి? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకు అలాగే డిబేట్లో పాల్గొన్నటువంటి క్రాంతి కుమార్ గారికి, అదేవిధంగా కాలర్స్కి అందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా ప్రైమ్ 9 యాజమాన్యాన్ని అభినందించాలి. ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు రేపు దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ శాసించేది యువతనే. యువత బాగుండాలంటే పాలిటెక్నిక్ వర్సెస్ ఇంటర్మీడియట్ అని చెప్పేసి ఒక మంచి డిబేట్ కండక్ట్ చేయడము, దానికి సంబంధించి మాలాంటి యువ నాయకులను గతంలో కూడా మేము సివిల్స్ ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో విద్యార్థులకు ఎంతో ఇష్టమైన, అదేవిధంగా సమాజంలో ఎంతో కష్టమైన సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి ఈ ప్రైమ్ 9 న్యూస్ని నిజంగా అభినందించాలి. ప్రైమ్ 9 న్యూస్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీక్షకులు కాల్ చేస్తూ మీ సందేహాలు కానీ మీ సమస్యలు కానీ ప్రస్తావించుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాం. ముఖ్యంగా సార్ మిమ్మల్ని కూడా అభినందించాలి సత్యనారాయణ గారు. ఎందుకంటే ఈరోజు పాలిటెక్నిక్ వర్సెస్ ఇంటర్మీడియట్ అనేది పెద్ద కష్టంగా మారిపోయింది. ఎందుకంటే ఈరోజు పాలిటెక్నిక్ అనేది ఒక వ్యవస్థ. పాలిసెట్ అనే ఎగ్జామ్ రాసిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలు ఈరోజు ఇంటర్మీడియట్ వైపు వెళ్లకుండా పాలిటెక్నిక్ వైపు ఎందుకు వస్తున్నారంటే, ఈరోజు మనం చూస్తే ఇది ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల యొక్క సమస్య కాదు. ఇది దేశవ్యాప్తంగా ఏ స్కూల్ తీసుకున్నా, ప్రైవేట్ స్కూల్స్ కూడా కేవలం నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ కావచ్చు, 5th క్లాస్ టు 6th క్లాస్ మినిమం ఫీజెస్ తీసుకుంటే 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఉంటున్నాయి. అసలు మనం చదువుకుంటున్నామా, చదువును కొంటున్నామా అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉన్నాం. నిజం చెప్పాలంటే క్రాంతి కుమార్ అన్న గారు కూడా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు, మేము ఉద్యమాల్లో పాల్గొన్నాం. గతంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో కావచ్చు, ఏబీవీపీలో కావచ్చు, నా చదువు మొత్తం పీజీ వరకు ₹1,00,000 అవ్వలేదు. ఇప్పుడు ఈరోజు నర్సరీ స్కూల్ ఫీజు ₹1,00,000 సార్. ఏం లక్ష అండి, 3-4 లక్షలు ఉంది అంటే మినిమం. మనము ఫోన్ చేశాడు 11 లక్షలు. కార్పొరేట్ మాఫియాని ఎంత అరికట్టడానికి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు మా అగ్రనాయకత్వం, ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కావచ్చు, అమిత్ షా గారి నాయకత్వంలో కావచ్చు, ముఖ్యంగా హెచ్ఆర్డి మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారి నాయకత్వంలో, అదేవిధంగా ఏపీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు, అదేవిధంగా వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి చోట మెడికల్ కాలేజెస్లు కావచ్చు, మెడికల్ సీట్స్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ప్రతిరోజు స్కూల్స్, కాలేజెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ విషయంలో, జాబ్ ఎంప్లాయ్మెంట్ విషయంలోనూ, గ్రోత్ విషయంలోనూ ఈరోజు ఎన్డీఏ రాష్ట్రం ఈరోజు ముందుకెళ్తుంది. ఈరోజు స్పష్టంగా ఒకటి చెప్తున్నాం సార్ సత్యనారాయణ గారు. సో ఈరోజు పాలిటెక్నిక్ విషయంలో ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలు ఎందుకు ఎక్కువ పోతున్నారంటే, ఇంటర్మీడియట్ పెనుభారంగా మారిపోవడానికి గల కారణాలు ఏంటంటే ఫీజులు పెంచుతున్నారు. ఈరోజు ఫీజులు పెంచాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా గైడ్ లైన్స్ జారీ చేసింది. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఈ గైడ్ లైన్స్ని పాటిస్తూ 25% వరకు సీట్ల కేటాయింపు ఇవ్వడంతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా అమలు చేస్తుంటే, ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ని ఆసరాగా చేసుకొని కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ ఫీజు కేవలం 1,50,000 ఉంటే సార్, ఒక్క సెకండ్ ఫీజు రీయింబర్స్మెంట్ విషయము జస్ట్ ఆన్లైన్ క్లాసెస్ ఒక ఫీజు పెడితే ప్రైవేట్ కాలేజెస్ కానీ ప్రైవేటు యాజమాన్యాలు ఒక ఫీజుతో వాళ్ళని విడుదల చేయడము, వసూలు చేయడం వల్ల ఈరోజు ప్రజలు కావచ్చు, విద్యార్థులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వాటిని ఖచ్చితంగా మేము అరికడతాము. ఈరోజు తెలంగాణలో కానీ అటు రాష్ట్రంలో ఏపీలో కానీ మేమందరము విజయవంతంగా పనిచేస్తున్నాం. ఫీజుల మాఫియాని ఖచ్చితంగా అరికడతాం సార్. రైట్. థ్యాంక్ యూ. ఈ డిబేట్లో పాల్గొన్న మన క్రాంతి కుమార్ గారికి, మల్లికార్జున గారికి ధన్యవాదాలు. మనం ఏదైనా ప్రైమ్ 9 వేదికలో ఒక చర్చ చేపట్టామంటే అది సమాజ హితం కోసమే. రానున్న రోజుల్లో మీకు మొత్తం ఎడ్యుకేషన్లో ఏమేమి జరుగుతున్నాయి, అవినీతి దందాలన్నీ కూడా త్వరలో మీకు చూపించబోతున్నాం. దయచేసి ప్రజలు, పేరెంట్స్, స్టూడెంట్స్ సహకరించండి, మార్పు తీసుకురండి. ఆ మార్పుకు మేము కూడా ఒక ముందడుగు వేస్తాం. ఇది రోజు స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.